ప్రపంచ ఆయిల్ మార్కెట్లో భారీ షాక్. క్లియర్ అనాలిసిస్. యుద్ధం లేదా జియోపాలిటికల్ టెన్షన్ వచ్చినప్పుడు మొదట ప్రభావం పడేది ఆయిల్ మార్కెట్పై. ఎందుకంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఆయిల్ కీలకం. ఇప్పుడు ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా టెన్షన్ కారణంగా ఆయిల్ మార్కెట్లో పెద్ద షాక్ వచ్చింది. ఒకటి, ఎందుకు ఆయిల్ ధరలు ఒక్కసారిగా $120కి పెరిగాయి? ప్రధాన కారణం భయం. ప్రపంచంలోని ట్రేడర్లు ఇలా ఆలోచిస్తారు: మధ్యప్రాచ్యంలో యుద్ధం పెరిగితే ఆయిల్ సరఫరా తగ్గిపోతుంది. మధ్యప్రాచ్యం ప్రపంచానికి చాలా పెద్ద ఆయిల్ సరఫరా ప్రాంతం. ప్రపంచ ఆయిల్ సరఫరాలో సుమారు 30% మిడిల్ ఈస్ట్ నుంచే వస్తుంది. అందుకే యుద్ధ వార్తలు వచ్చిన వెంటనే మార్కెట్లో పానిక్ బయింగ్ జరుగుతుంది. దీంతో ధరలు ఒక్కసారిగా పెరుగుతాయి. 2. స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్ ఎందుకు అంత ముఖ్యమైనది? మధ్యప్రాచ్యంలో ఒక చిన్న సముద్ర మార్గం ఉంది, స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్. ప్రపంచ ఆయిల్ ట్రేడ్లో 20% ఈ మార్గం ద్వారా వెడుతుంది. రోజుకు సుమారు 20 మిలియన్ బ్యారెల్స్ ఆయిల్ ఇక్కడి ద్వారా రవాణా అవుతుంది. యుద్ధం సమయంలో పెద్ద భయం ఏమిటంటే ఇరాన్ ఈ మార్గాన్ని బ్లాక్ చేయవచ్చు. అలా జరిగితే ప్రపంచానికి ఆయిల్ సరఫరా తీవ్రంగా తగ్గిపోతుంది. 3. తరువాత ధరలు ఎందుకు $90కి తగ్గాయి? మార్కెట్లో మొదటి షాక్ తర్వాత కొన్ని విషయాలు స్పష్టమయ్యాయి. 1. పూర్తి స్థాయి యుద్ధం ఇంకా ప్రారంభం కాలేదు. 2. ఆయిల్ సరఫరా పూర్తిగా ఆగలేదు. 3. కొన్ని దేశాలు అదనపు ఆయిల్ విడుదల చేశాయి. అందుకే మార్కెట్ కొంత స్థిరపడింది. ఇది మార్కెట్ కరెక్షన్ అని అంటారు. 4. దేశాలు ఎందుకు ధరలను నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నాయి? ఆయిల్ ధర పెరిగితే చాలా రంగాలపై ప్రభావం పడుతుంది. ఉదాహరణకు పెట్రోల్, డీజిల్, ట్రాన్స్పోర్ట్, ఫుడ్ ధరలు, ఎలక్ట్రిసిటీ. అందుకే ప్రభుత్వాలు కొన్ని చర్యలు తీసుకుంటాయి. టాక్స్ తగ్గించడం, స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్ విడుదల, సబ్సిడీలు ఇవ్వడం. 5. భారతదేశంపై ప్రభావం. భారతదేశం ప్రపంచంలో పెద్ద ఆయిల్ దిగుమతి దేశాలలో ఒకటి. భారతదేశం సుమారు 85% ఆయిల్ దిగుమతి చేస్తుంది. ఆయిల్ ధర పెరిగితే పెట్రోల్ ధరలు పెరుగుతాయి, ట్రాన్స్పోర్ట్ ఖర్చులు పెరుగుతాయి, ద్రవ్యోల్బణం పెరుగుతుంది. 6. భవిష్యత్తులో ఏమవచ్చు? 3 ప్రధాన అవకాశాలు ఉన్నాయి. 1. యుద్ధం తగ్గితే ఆయిల్ ధరలు తగ్గవచ్చు. 2. యుద్ధం పెరిగితే ధరలు $150 వరకు వెళ్లే అవకాశం. 3. హార్మజ్ బ్లాక్ అయితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు భారీ షాక్. సింపుల్గా చెప్పాలంటే ఈ ఆయిల్ ధరల పెరుగుదల కేవలం మార్కెట్ సమస్య కాదు. ఇది జియోపాలిటిక్స్, ఎనర్జీ సెక్యూరిటీ, గ్లోబల్ ఎకానమీ కలిసి వచ్చిన ప్రభావం. మరిన్ని అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి.